మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కిట్టు. ప్రకాశం జిల్లా పెద్దోర మండలం. ప్రస్తుతం మనం హైవేలో ఉన్నాము. ఇటీవల కాలంలో ఈ హైవేలో దాదాపు చాలా యాక్సిడెంట్లు, ఈ మధ్య కాలంలోనే ఒక కార్ యాక్సిడెంట్, బైక్ యాక్సిడెంట్ జరిగింది. అలాగే బైక్ యాక్సిడెంట్ జరిగిన వ్యక్తి చావు అంచుల దాకా వెళ్ళి ఈ మధ్య కాలంలో కోలుకున్నాడు. అలాగే ఈరోజు 5:40 కర్ణాటక నుంచి క్యాబేజీ తీసుకొస్తున్న బండి ఈ హైవేలో బోల్టా పడడం జరిగింది. దీనికి గల కారణాలు ఇక్కడ స్పీడ్ బ్రేకర్లు లేవు, అలాగే ప్రమాద సూచికలు లేవని డ్రైవర్లు తెలియజేస్తున్నారు. నా పేరు మొహమ్మద్ షాకిర్ బాషా. మాది ఆత్మకూరు, నంద్యాల జిల్లా. నేను ఈ లారీ డ్రైవర్ గా పనిచేస్తున్నాను సార్. నేను దావణగిరి నుంచి కలకత్తా లోడు క్యాబేజ్ ఎత్తుకొని పోతున్నాను. ఉదయం 6 గంటలకి మా బండి ఇక్కడ కటింగ్ ఎక్కువగా ఉండడం వల్ల బండి వాలిపోయి కింద పడింది సార్. మాకు ప్రాణ నష్టం ఏం జరగలేదు కాబట్టి సరిపోయింది. మీరు దయచేసి కటింగ్ ని చాలా తొందరగా సరిగి చేయడం వల్ల ఇక్కడ ప్రమాదాలు జరగకుండా ఆగుతాయి. దయచేసి మమ్మల్ని గమనించి డ్రైవర్ల ఇబ్బందులను బాగా చూసుకొని కొద్దిగా సరి చేయండి సార్. నా పేరు మల్లికార్జున. నేను ఒక ఎంప్లాయీని. రోజు ఇదే హైవేలో నేను ప్రయాణం చేస్తూ ఉంటాను. నా కళ్ళ ముందే 2 యాక్సిడెంట్లు కూడా నేను చూశాను. ఒక వ్యక్తి చావు అంచుల వరకు వెళ్ళి వచ్చారు. ఇక్కడ హైవేలో ప్రమాద సూచికలు, సరైన స్పీడ్ బ్రేకర్లు లేకపోవడం వల్ల ఈరోజు కూడా ఒక యాక్సిడెంట్ చూడడం జరిగింది. తక్షణమే ఈ హైవే యాజమాన్యం ఎవరైతే ఉన్నారో ఆ కాంట్రాక్టర్ గారు స్పందించి స్పీడ్ బ్రేకర్లు కానీ, ప్రమాద సూచికలు కానీ ఏర్పాటు చేస్తే ప్రజలకు ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతారని కోరుతున్నాము.